ఏలూరు జిల్లా మఠంగూడెంలో దారుణ హత్య జరిగింది. నాటు సారాకు బానిసైన వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. తాగిన మైకులో కత్తితో దాడి చేసి హత్య చేసి ఉంటాడని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ఏ పని చేయకుండా ఉంటున్న నిందితుడు మరేశ్వరరావును అతని భార్యే చూసుకుంటుందని, ప్రతిరోజు ఆమెతో గొడవపడి డబ్బులు తీసుకుంటూ ఉండేవాడని బంధువులు చెబుతున్నారు. రక్తపు మడుగుల్లో ఉన్న నాగమణిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకుని స్టేషన్కు తరలించారు. మారయ్య ఎలియాసు మారేషు అనే అతను సుమారు ఒక 40 years మ్యారేజ్ 35-40 years మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి భార్యాభర్తల మధ్యలో సంథింగ్ కొన్ని గొడవలు ఉండే వాళ్ళకి. ఆ గొడవలు పురస్కరించుకుని తాగడానికి కూడా బాగా అలవాటు బానిస అయిపోయాడు. భార్య మీద అనుమానంతో ఈ మధ్యకాలంలో గొడవలు అయినాయి. గొడవలు అవడం వల్ల పుట్టింటికి వెళ్ళిపోవడం, పెద్దలు పరిష్కారం చేయడం కూడా జరిగింది. ఆ సందర్భంలో ఇతను ఇంట్లో తాగుతూ ఆ అమ్మాయి మీద అనుమానపడి, జక్కంపూడి నాగమణి ఈవిడి పేరు, ఈవిడికి 2 పిల్లలు, ఆవిడ మీద అనుమానపడి రాత్రి సుమారు 11-12 ఆ టైంలో అమ్మాయిని ఇంట్లో గల కత్తితోటి నరికేసేసి చంపేశాడు. క్లూస్ టీం వచ్చింది. చింతలపూడి సీఐన నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. మా ధర్మాజిగూడెం ఎస్ఐ గారు వచ్చారు. క్లూస్ టీం కూడా వచ్చింది, పరిశీలిస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిని అదుపులో తీసుకొని త్వరలో అరెస్ట్ చేస్తాం.